మాటలను నేను పలుకుతూ నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా దేవుడు నాకు జయమిస్తాడు, నా దేవుడు నన్ను నిలబెడతాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు. ఎప్పుడైతే బిగ్గరగా చెప్తూ వచ్చానో అవిశ్వాసం ముందు లౌడ్గా ఉండిందండి. భయపెట్టే ఆలోచనలు నా చెవుల్లో రింగుమంటా ఉన్నాయి. నా స్తుతి ఎప్పుడైతే వాల్యూమ్ పెరిగిందో ఆ వాల్యూమ్ అంతా తగ్గిపోయిందండి. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అవిశ్వాసము కన్నా బిగ్గరగా నువ్వు స్తుతించు, అవిశ్వాసం వాల్యూము తగ్గిపోతుంది. అవిశ్వాసం యొక్క పవరు పోతుంది అంతే. నీకు విరోధంగా లేస్తున్న ఆ స్వరాలు, నిన్ను కలవర పెడుతున్న ఆ స్వరాలు, అపవాది యొక్క శోధనలు ఈ జీవితంలో సమస్య పోవాలంటే నీవు నేను చేయాల్సింది ఒకటే, మన ఆయుధము స్తుతి. ఇంకొకసారి పాడదామా? నే పాడేదా. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను అన్నట్టు ఫీల్ అవ్వండి అందరూ. నేను ఒక్కడనే ఉన్నాను ఇక్కడ, ఇంకెవరు లేరు అన్నట్టు ఫీల్ అవ్వండి. ఎందుకంటే దేవుడు మన వ్యక్తిగతంగానే కదా చూస్తుంది. అఫ్ కోర్స్ వీఆర్ వర్షిపింగ్ గాడ్ యాజ్ అ చర్చ్. కార్పొరేట్ వర్షిప్లోనే ఉన్నాం, కానీ ఎవరు చూస్తున్నారు, ఎవరేమనుకుంటున్నారు, నీ జీవితానికి అన్వయించుకో. నీ జీవితంలో నిన్ను భయపెడుతున్న గొల్యాత్ ఏంటి, నిన్ను కలవర పెడుతున్న సమస్య ఏంటి? మేబీ హెల్త్ ప్రాబ్లం, ఇట్ మే బీ ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఒక వ్యక్తి వల్ల నీవు ఎదుర్కొంటున్న సమస్య ఉండొచ్చు, ఆర్థిక సమస్య ఉండొచ్చు, నిన్ను కలవర పెడుతున్న ఒక మానసికంగా నువ్వు ఒక థాట్లో స్టక్ అయిపోయింది. కొన్ని ఆలోచనలు ఉంటాయండి, అవి మనల్ని బంధించి పడేస్తాయి. రోజులు గడుస్తూ ఉంటాయి, క్యాలెండర్ మారుతూ ఉంటుంది, కానీ ఆలోచనలు మాత్రం మారవు. వద్దనుకున్నా యూ క్యాన్ స్టాప్ థింకింగ్. ఆ బలహీన పెట్టే ఆలోచన నిన్ను మళ్ళీ 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 తొలిచేస్తూ ఉంటుందండి, మెదడులో చేరి పురుగులాగా. అలాంటప్పుడు చేయాల్సింది ఒకటే, అవిశ్వాసం కన్నా బిగ్గరగా స్తుతించాలి. ఇక్కడే పొందుతావు విడుదల, ఇక్కడే పొందుతావు. ఎందుకంటే దేవుని సన్నిధిలో, దేవుని మాటలో అంత శక్తి ఉంది. విశ్వాసమేమనా విజయం. ఆమేన్ చెప్దామా? విశ్వాసమేమనా విజయము. ఆమేన్. ఇంకొకసారి పాడదాం. నీ పాడేద హల్లెలూయా, నీ పాడేద హల్లెలూయా, నా శత్రువుల ఎదుట